pretty much yeah. Hi, hello, నమస్కారం. నేను మీ యాంకర్ సాహిత్య. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు GWTCS గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ ముందుకు తీసుకుని వచ్చేసారు. అదేంటో తెలుసా? అదే మన స్టార్ జోడీ. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమ. లవ్ అంటే ఏంటి, లవ్ ఎక్కడ పుడుతుంది, ప్రేమ ఎలా మొదలవుతుంది అనే క్వశ్చన్స్ అందరికీ తెలిసినవే. అండ్ వారి జీవితంలో వారి అనుభూతులు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. కానీ ప్రేమ ఎలా ఉండాలి అంటే ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక దేవదాస్ పారులా అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ఆ రెండు మనసులు కలిసిన తరువాత వారిని ఒకరు అర్థం చేసుకుంటూ పెళ్లి అనే నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తారు. మరి పెళ్ళి అంటే ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం. 7 అడుగులు నడిచి వారు ఒక బంధాన్ని ఏర్పరచుకుంటూ వారి కష్ట సుఖాన్ని పంచుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగడం అన్నమాట. అంటే ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండడం. అలాంటి ఒక బంధం, వారి అనుభూతులు, వారి జీవితంలో జరిగే ఎన్నో అద్భుతమైన మూమెంట్స్, గుసగుసలు, రుసరుసలు అలా జీవితంలో అలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈ స్టార్ జోడీ ద్వారా మన ముందుకు వచ్చేసారు ఇద్దరు సూపర్ స్టార్ జోడీస్. మరి ఆ స్టార్ జోడీ కాంటెస్ట్ మొదలు పెట్టే ముందు మరి నేను ఒక్కదానే మీతో మాట్లాడితే ఎలా? మనకి ఉన్నారు 2 టీమ్స్ కాబట్టి నాతో పాటు ఎనర్జెటిక్ గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నా కో-హోస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ ది సూపర్ ఎనర్జెటిక్ మనోజ్ ఇరూరి. థ్యాంక్ యూ. అంత ఎనర్జెటిక్ అయితే ఏమో తెలియదు కానీ ఎనర్జీ అయితే పెట్టాలనే ఉంది, చూద్దాం. అండ్ ఈ వ్యాలంటైన్స్ డే గురించి మనకైతే అబ్బాయిలం కదా, మనకి అసలు బేసిక్ గా అంత ఎక్కువ చెప్పలేము. అమ్మాయిలు అయితే చాలా నీట్ గా చెప్తారు. యాజ్ యూజువల్ సాహిత్య చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది అబౌట్ వ్యాలంటైన్స్ డే అండ్ హౌ లవ్ షుడ్, అంటే ఒక ప్రేమ ఎలా చిగురించిద్ది, అది చిగురించి మొక్క మానే పెళ్లిలాగా ఎలా అయింది, ఆ తర్వాత ఏమైతే అన్ని. సో చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది అండ్ వెరీ నైస్ సాహిత్య. అండ్ ఇంతకీ లవ్ మ్యారేజా? హౌ అబౌట్ యూ? నాదైతే మన అల్లు అర్జున్ సినిమా స్టైల్లోని. ఓకేలే, మన ఇద్దరిది ఎందుకు, మన ఇద్దరి కంటే వేరే కపుల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఎక్కువ. నువ్వు అన్నావు చూడు, అబ్బాయిలకి ప్రేమ గురించి ఎక్కువ తెలియక్కర్లేదని. అబ్బాయిలకి ప్రేమ అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజు అలాంటి కొన్ని దినాలు, మంచి కార్యక్రమాల రోజు గిఫ్ట్లు ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే చాలు. గిఫ్ట్లు తీసుకోవడమే కానీ ఇచ్చేది ఏం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. ఎప్పుడైనా వినూత్నమైన కార్యక్రమాలతో వస్తుంది సుధా గారు ఎప్పుడు మన గ్రేటర్ వాషింగ్టన్ GWTCS వాళ్ళు. సో ఆల్వేస్ వీఆర్ యూనిక్ అండ్ వీఆర్ లైక్ వీ విల్ కమ్ విత్ న్యూ ఐడియాస్ అని, లైక్ కొత్త ఐడియాస్, అన్ని సరికొత్త ఐడియాస్. సో ఐడియాస్ తో ఎప్పుడు ముందుకు వచ్చి అందరినీ ఆ వాషింగ్టన్ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ పర్టికులర్ స్టార్ జోడీ నాట్ ఓన్లీ ఇన్ వాషింగ్టన్, ఆల్ ఓవర్ US ఎక్కడి నుంచి అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ముందుగా మన అధ్యక్షురాలైనటువంటి సాయి సుధా పాలడు గారిని కార్యక్రమంలోకి సాధారణంగా ఆహ్వానించేసి ముందు ఆమె ఒక 2 మాటలు ఈ కార్యక్రమం గురించి చెప్తూ, మన ఈ స్టార్ జోడీ గురించి చెప్తూ, దెన్ మన ఈ కార్యక్రమం దూసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ సాయి సుధా గారు. అయ్యో ఆడియన్స్ లేదు, క్లాప్స్ కొట్టి రండి చెప్పడానికి. సో సాయి సుధా గారు, హాయ్ మనోజ్ అండ్ సాహిత్య, ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఈ రోజు మీరు ఐ థింక్ బిజీగా ఉండొచ్చు, బట్ మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు, అట్లాగే మనకి 2 ఎనర్జెటిక్ కపుల్స్ వచ్చేసారు. ఇద్దరు మాధురిని, సమ్ రీజన్ వాళ్ళిద్దరు కోఇన్సిడెన్స్ నేమ్ కూడా మ్యాచ్ అయింది. లెట్స్ సీ, వాళ్ళిద్దరు చాలా యాక్టివ్ మనకి ఏరియాలో చేస్తున్నారు. వేణు నక్షత్రం గారు వాళ్ళిద్దరు ఉన్నారు. అండ్ మేము GWTCS ఎప్పుడు ఈ కోవిడ్ లో కూడా చాలా వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాము. లాస్ట్ ఇయర్ అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు కూడా ఐ థింక్ దిస్ ఈస్ లైక్ సంథింగ్ డిఫరెంట్. వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం లైక్ GWTCS గా టాలెంట్, లైక్ అది చాలా మంచి పేరు వచ్చింది. అట్లాగే ఈ స్టార్ జోడీ, దిస్ ఈస్ సంథింగ్ న్యూ. ఎవ్రీబడి ఈస్ లైక్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్. అండ్ మనకి వ్యాలంటైన్స్ డే రోజు స్టార్ట్ చేస్తున్నాము.
ఆల్ ది బెస్ట్ మాధురి, స్నేహ మాధురి అండ్ మాధురి, బోత్ ఆఫ్ యూ. అండ్ ఓవర్ టు యూ మనోజ్ అండ్ సాహిత్య, మన ఇద్దరు ఎనర్జెటిక్ యాంకర్స్. సో దే ఆర్ గోయింగ్ టు ఫుల్ ద షో. అండ్ అట్లాగే మీకు ఈ ఈవెంట్ ఈ ఎపిసోడ్ లో మనకి 3 rounds ఉంటాయి, లైక్ ఇంట్రడక్షన్ అండ్ ఫన్ రౌండ్స్ అండ్ టాలెంట్ రౌండ్, ఎవ్రీథింగ్. సో hope you all will enjoy. And it's like as Manoj said, this is not only for the Virginia area, and it's all over. Yes, you are all welcome. So memo event ni like almost like 2 months to 3 months mana, depending on the participants, we are going to run. And final ga like semi finals and finals untadi. ఈ రోజు మనకి ఈ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరు విన్నర్స్ లోంచి అందరు విన్నర్స్ తో మళ్ళీ మన సెమీ ఫైనల్స్ అండ్ దెన్ ఫైనల్స్. సో దే ఆర్ గోయింగ్ టు టెల్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మన సాహిత్య అండ్ మనోజ్ చెప్తారు. సో ఓవర్ టు యూ. ఆల్ ది బెస్ట్ మాధురి, బోత్ మాధురీస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సుధా గారు. మనోజ్, మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన స్టార్ జోడీని పిలిచేద్దామా? మీ జోడిని మీరు పిలవండి. నాకు జోడిని ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాను అనమాట. సో నేను ఒక స్టాండ్ ఆల్రెడీ తీసేసుకున్నాను కార్యక్రమంలోకి వెళ్ళక ముందే, ఎందుకంటే నా ఫ్రెండ్ ఉంది ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్ మై ఫ్రెండ్. అది పోటా పోటీ నడిచేటట్టుంది. ఫ్రెండ్ చుట్టం పక్కం అవ్వక్కర్లేదు. లేదు మేము కాబట్టి నేను నా ఎనర్జెటిక్ కపుల్ ని ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. షూర్. సో ముందుగా ఎవరో కాదు, ఈస్ట్ గోదావరి పిల్ల, మా గుంటూరు మిర్చి కారం అబ్బాయిని పెద్దలు కుదిర్చిన వివాహంతో పెద్దల సమక్షంలో భీమవరంలో 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశారేమో కానీ మా మాధురి మాత్రం మా నందగారిని వదలకుండా తన వెంట అడుగుజాడల్లో నడుస్తూ తన వెంటే ఎప్పుడూ ఉంటూ తనతో చేదోడు వాదోడుగా ఉంటూ భీమవరంలో జరిగిన వివాహం మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. సో భీమవరంలో 2014 సంవత్సరాల క్రితం జరిగిన తరువాత 2007లో అమెరికాకి వచ్చేసారు వాళ్ళిద్దరు. ఉద్యోగపరంగా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడ్డానికి సాత్వికంగా ఉన్న ఆయన గుంటూరు మిర్చికారం అని చెప్పొచ్చు. మాధురి గారు మాత్రం హౌస్ వైఫ్ కింద ఉంటూ ఇంట్లో చక్కగా అన్ని పనులు చేసుకుంటూ మన నంద గారికి సహాయం చేస్తూ ఉంటారు. వారికి ఒక 13 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఈ గోస్ టు మిడిల్ స్కూల్, 10th క్లాస్. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ నేను ఇప్పుడే చెప్పేస్తే మనం వారి దగ్గర నుంచి తెలుసుకుని వినాల్సిన విశేషాలన్నీ మీకు ముందే తెలిసిపోతాయి. కాబట్టి ఇంతటితో నేను ఆపేసి, మనోజ్ ఇదబ్బా నా జోడి, నేను సపోర్ట్ చేసే నా గుంటూరు మిర్చి అండ్ మా ఈస్ట్ గోదావరి పిల్ల. సో మరి మీ సైడ్ నుంచి ఎవరిని తీసుకొస్తావో తీసుకురా. మరి ముందుగా మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు మీ వాళ్ళ మీద కొద్దిసేపు మేము కూడా ఏదో 2 మాటలు చెప్పాలి కదా నందా గారి గురించి. ఏంటంటే ఆ పిక్చర్స్ ఎప్పుడు ఇవ్వండి, మామూలుగా పిచ్చెక్కిచ్చారు అసలు. చాలా 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 బాగున్నాయి పిక్చర్స్. అండ్ యూ లుక్ ద సేమ్. 13 years కిడ్ ఉన్నారంటే ఎవరైనా నమ్మేలా లేరు ఆ పిక్చర్స్ చూస్తూ ఉంటే. And so and welcome, like a hearty welcome to Madhuri garu and Nanda garu. And let's introduce my couple, my beautiful couple, Sneha and Srikanth. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలుగా స్నేహ అంటే ఇప్పుడు అన్యోన్య దాంపత్యం ఇలాంటి కబుర్లు అయితే నేను చెప్పను. మామూలుగా స్నేహ కావాలంటే ఎట్లా చేత్తో ఏళ్ళు చూపించి శ్రీకాంత్ ఐ వాంట్ ఇట్ అంటే జరిగిపోద్ది. పాపం శ్రీకాంత్ ఆప్షన్ కూడా లేదు. అంతేగా సో ఇంతే అంతే. అండ్ తెలుసుగా స్నేహ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా, రాయలసీమ బిడ్డ. తెలిస్తే ఏం లేదు, శ్రీకాంత్ అభయం కూడా ఉందన్నమాట. ఏదైనా తేడా వస్తే అది. సో ఇప్పుడు గేమ్ లో కూడా ఏదైనా తేడా వచ్చింది అనుకో, ఇదిగో తీసుకొని ఆపోజిట్ టీమ్ ఇలా వేసేసింది. ఏ స్నేహ అంతేగా. అండ్ శ్రీకాంత్ యా ఓకే, లెట్స్ సీ ద వీడియో. చూడండి, స్మైల్ చూసి అస్సలు మోసపోకండి. మామూలు కూడా కాదు. పాప శ్రీకాంత్ కూడా అంట పెళ్లి చూపుల్లో స్మైల్ చూసేసి అలా మోసపెట్టి పాప ఇన్నోసెంట్ అసలు ఇంకా అలా అంట. కానీ ఆ తర్వాత అనమాట శ్రీకాంత్ సైలెంట్ అయిపోయాడు అప్పటి నుంచి. ఏ శ్రీకాంత్? ఏం లేదు, శ్రీకాంత్ యాక్చువల్లీ కనిపిస్తాడు కానీ సైలెంట్ కిల్లర్ అనే చెప్పొచ్చు. తన సపోర్ట్ లేకుండా నేను ఏమి చేయలేను. The credit goes to him. So that is the reason అంత అన్యోన్యమైన దాంపత్యం, అంత మధురమైన ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉందని, ఆ ప్రేమను ఈ రోజు మేము దాన్ని ఇంకా ఎలివేట్ చేస్తూ మా టీం అండ్ మన టీము పిచ్చెక్కిద్దాం.
షూర్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఎపిసోడ్ కి మనకి వ్యాఖ్యాతలు అంటే మేమే కదా, సో జడ్జెస్ గా న్యాయ నిర్ణేతలుగా ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో వాళ్ళే వేణు నక్షత్రం అండ్ మా అవంతిక నక్షత్రం గారు, అండ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి హాయ్ చెప్పేసేయండి అండి. హాయ్. హలో అండి. హలో ఎవ్రీవన్. మరి వారి గురించి కూడా కొంచెం మాట్లాడాల్సిందే కదా. కొంచెం ఎందుకు, చాలా ఉంది వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎపిసోడ్ మొత్తం వాళ్ళ గురించి అయ్యింది. 23 సంవత్సరాల బంధం అది, 1-2 కాదు. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ దే ఆర్ హియర్ టు షేర్ విత్ అవర్ యంగ్ కపుల్స్ టుడే. వేణు గారు అమెరికా ఉద్యోగపరంగా వచ్చినా కూడా అవంతిక గారు ఆయనతో పాటు అన్ని విషయాల్లో ఉంటూ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. 2 పిల్లలు. వేణు గారు ఈజ్ అ వెరీ ప్యాషనేట్ అబౌట్ రైటింగ్, డైరెక్టింగ్. కాలేజ్ డేస్ నుంచి ఆయనకి ఎంతో ఆర్ట్స్ అంటే చాలా గౌరవం ఎక్కువ. బట్ తెలిసిందే కదా, అమెరికాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి వర్క్ ఎక్కువ అవడం వల్ల కూడా మనం మన ప్యాషన్ ని కంటిన్యూ చేయడం కుదరకపోవచ్చు. బట్ ఆయన ఎంతో కొంత ఆయన ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కారణం అవంతిక గారు. హీ హస్ ఆల్వేస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్. యాక్టివ్ గా ఆయన ఎడిటింగ్, షూటింగ్స్, రైటింగ్ అన్నిటిలో వెనకాల ఉంటూ ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. అండ్ ఆయనకి ఎంత ప్యాషన్ అంటే రాయాలి, మంచి మంచి సినిమాలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న టాలెంట్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటూ చాలా మంది ప్యాషనెట్ గా ఉంటారు, కానీ ఆ ఆర్టిస్ట్ అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో మంచి మంచి స్క్రిప్ట్స్ రాశారు, ఎన్నో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చాలా డైరెక్ట్ చేశారు. సో లెట్స్ గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ఫ్యాంటాస్టిక్ జడ్జెస్ అవంతిక గారు అండ్ వేణు గారు. మన బ్యూటిఫుల్ కపుల్స్ నందా అండ్ మాధురి, స్నేహ మాధురి అండ్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. మరి బరిలోకి దింపేద్దామా వాళ్ళిద్దరిని? అసలు కొంచెం కూడా లేట్ వద్దు, మామూలు కూడా కాదు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ చెప్పాను కదా వేణు గారి గురించి, కాక్టైల్ మనకి he also produced cocktail. And also one more thing I want to say, next మూవీకి నన్నే లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ పెట్టేసి ప్లాన్ చేస్తున్నారంట. మొన్నే చెప్పారు, మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కెన్ యూ ప్లీజ్ కమిట్ దట్ హియర్ ఆన్ పబ్లిక్ అండి, సో దట్ దాన్ని వీడియోని యూస్ చేస్తాం. నెక్స్ట్ 2 years డేట్స్ ఖాళీ లేవన్నావు కదా మనోజ్. వేస్తారు అసలు ఛాన్స్ లేకుండా వేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద నైస్ ఇంట్రడక్షన్ అండి. సో ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ. వెరీ వెల్కమ్ అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? కెన్ వి హియర్ ఫ్రమ్ యూ నందా అండ్ మాధురి? Yes. మీ ఎక్సైట్మెంట్ తో ముందుకు వెళ్ళిపోదాం. అండ్ సాహిత్య మన ఈ రౌండ్ గురించి వాళ్ళకి చెప్పాలి కదా. మనం ఇప్పుడు వచ్చేసి మన ఇద్దరము, సో నేను వచ్చేసి ఏంటంటే స్నేహ గారు అండ్ శ్రీకాంత్ గారి కపుల్ ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదే టైంలో సాహిత్య కూడా ఒక క్వశ్చన్, లైక్ నేను ఫస్ట్ తన ఒక క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళ టీం ని, నేను మా టీం ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో దాని ఆన్సర్స్ ని మా జడ్జెస్ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో చెప్పాలంటే మీ పరిచయాలు మీ గుసగుసలు అన్నమాట. సో ముందుగా మీ పరిచయాలకు వచ్చేద్దాం. ముందుగా నందా అండ్ మాధురి గారు, కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్? సో నా పేరు మాధురి అండి, మై హస్బెండ్ నందా. సో మా ఇద్దరికి ఆల్మోస్ట్ 14 years అయింది మ్యారేజ్ అయ్యి. సో యూఆర్ హ్యాపీ రైట్ నౌ. సో మాది వచ్చేసి ఇట్స్ జస్ట్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ మా ఇద్దరికి తెలీదు, బట్ నౌ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ గుడ్. ఆసమ్. నందా గారు? అలా చెప్తే నమ్ముతారు మీరు, వి అండర్స్టాండ్ ఈచ్ అదర్ అంటే? అలా కాదు, క్లారిటీగా నాకు మాత్రమే హస్బెండ్ అన్నట్టుగా క్లారిటీగా చెప్పారు. అది కాదు ఇలా చెప్తే ఎవరో నమ్ముతారండి? ఏదో సాదా సీదాగా ఉంటుంది. నో కొంచెం స్పైసీ యాడ్ చేయాలంటే నో ద స్పౌజ్ ని ఎంత అర్థం చేసుకున్నా ఇంకా రూమ్ ఉంటుందండి అర్థం చేసుకోవడానికి. కరెక్టా కదా? ఎవరన్నా కాదని చెప్పండి ఇక్కడ. సో ఒకళ్ళు అర్థం చేసుకున్నాము అని చెప్తే నమ్మకండి ఎవరు, ఇంకా రూమ్ ఉంటది వాళ్ళని అర్థం చేసుకోవడానికి. అదనమాట. దయచేసి నన్ను ఎన్వాల్వ్ చేయకండి రావు గారు. 14 ఏళ్ల వరకు ఒక మెట్టు అర్థం చేసుకున్నారు, ఇంకా అర్థం చేసుకున్నారు. చాలా ఉందండి లైఫ్ లో, చాలా ఉన్నది. అలా కాదు, నందా గారు చెప్పేది ఎలా ఉందంటే, ఇది 14 ఏళ్ల అరణ్యవాసం ఎప్పటివరకు చేసింది, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అన్నట్టుంది. ఇంకా ఎంత ఉందో తెలుసుకోవాలి.
క్రాకడైల్ ఫెస్టివల్ అని. అది Awesome. Super. So let's go to మన స్నేహ మాధురి అండ్ శ్రీకాంత్ గారు. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ మాధురి, మా ఆయన పేరు శ్రీకాంత్ వెంకటేష్. మేము 2018 లో మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకోలేదు, పెద్దవాళ్ళ సమక్షంలో చేశారు. ఇమ్మీడియట్లీ ఆఫర్ వచ్చి ఇక్కడ మ్యారియట్ లో యాక్సెంచర్ ద్వారా ఈయనకి మెరీలాండ్ వచ్చేసాము. నౌ వీ హ్యావ్ ఎ 10 months old baby. యా, దట్స్ ఇట్. హ్యాపీ ఫ్యామిలీ. అంతేగా శ్రీకాంత్, అంతేగా. దట్స్ మై టర్న్. అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, యు షుడ్ సే దట్. అంతేగా. ఓకే, సో సాహిత్య, ఫస్ట్ మీ కపుల్తో స్టార్ట్ చేసేద్దామా? శ్రీకాంత్ గారు మాట్లాడాలనుకుంటున్నారు, ఆయన ద్వారా అంతేగానా లేకపోతే ఇంతేగానా విందాం. Good afternoon, everyone. This is Srikanth. So I'm basically from Bangalore. నేను 2018 లో పెళ్లి అయింది. నా తెలుగు ఇంట్రా ప్రైమరీ లెవెల్ కొంచెం ఇంట్రా నేర్చుకుంటున్నాను. జస్ట్ లైక్ హౌ I'm understanding స్నేహ. So it's going good so far. Thanks for having us here. Looking forward. Pleasure. Welcome. Thank you. సో మాధురిగా తిట్టినవన్నీ అర్థమవుతున్నాయండి మరి ఇప్పుడు? ఏంటంటే మా కపుల్ మీరు ర్యాగింగ్ చేస్తున్నారు? ఏంటిది? వాట్ ఇస్ దిస్? అయ్యో, మేము ర్యాగింగ్ చేస్తామండి. ఆయన బాగా అర్థం చేసుకున్నారని అర్థం అండి, నేనేం తిట్టినా. ఫస్ట్ విల్ గివ్ దెమ్ ఛాన్స్, లేటర్ మా ర్యాగింగ్ చేసి అయిపోయాయి కాబట్టి మరి ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. అంటే రుసరుసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఇష్టాలు అన్ని తెలుసుకుందాం. సో ప్రతి కపుల్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది. ముందుగా నేను సపోర్ట్ చేసే కపుల్ నందా అండ్ మాధురి గారు, మీకే. అండ్ మాధురి గారు, ఈ క్వశ్చన్ మీకు ప్రత్యేకంగా. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా ఉండే మన నందా గారి సెలబ్రిటీ క్రష్ ఎవరు? హీరోయిన్ అంటారా? అంటే మరి సెలబ్రిటీ క్రష్ ఎనీ టైమ్ ఇట్స్ రాణి ముఖర్జీ అండి. నందా గారు కరెక్ట్ అంటారా? కరెక్ట్ అండి. అది ఇప్పుడు నందా గారు ఆ 14 ఏళ్ల ముందు రాణి ముఖర్జీ మీకు వచ్చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేసేసి పెళ్లి చేసుకుంటారంటే రాణి ముఖర్జీని చేసుకునే వాళ్ళ, లేక పక్కన ఉండే మాధురి గారిని చేసుకునే వాళ్ళ? ఆ టైం రాణి ముఖర్జీ చేసుకుంటే కష్టం అండి. క్రష్ వర్క్ ఉంచితే సరిపోతుంది. మాధురిని చేసుకుంటే బెటర్. మీకు అర్థమైంది, సాయంత్రం భోజనం ఉండాలని. రాణి ముఖర్జీ 14 ఏళ్ల ముందు అడుగుంటే ఈ క్వశ్చన్ బాగుండేదేమో. అదే చాలా తెలివిగా చెప్పారు సమాధానం. క్వశ్చన్ 14 ఏళ్ళు లేట్ అయింది ఇది. 14 ఏళ్ళు ముందైనా 14 ఏళ్ళ తర్వాత అయినా మీరు ఏమన్నారు? నాకు మాధురి గారే కావాలన్నారు. అది ఇంపార్టెంట్. అది కరెక్ట్ అండి. అనకపోతే సాయంత్రం అంతేగా. సూపర్, ఆసమ్. సో మీ ఆయన మనసుని చాలా బాగా తెలుసుకున్నారు. సో అప్పుడప్పుడు ఆయన రాణి ముఖర్జీ గురించి ఇద్దరిలో కలలు కంటూ ఉన్నా కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా ఆ పడుకో రాజా అని అంటున్నాను. అంటే నాకు కూడా ఒక సెలబ్రిటీ క్రష్ ఉంటుంది కదండి, నేను కూడా ఊహించుకుంటాను కదా ఆ టైంలో. అంటే వాళ్ళు ఒక్కలే ఊహించుకోకలేదండి, మేము కూడా ఊహించుకుంటాం కదా. శనేశ్వరం తప్పలేదు అన్నట్టు అక్కడ కూడా అదే పట్టుకెళ్తామా చెప్పండి? అంతే మరి. అందుకనే మగవాళ్ళకి వేరే క్వశ్చన్ అడగండి, ఇదే క్వశ్చన్ అడగకుండా ఎందుకు వచ్చిన బాధలు అవన్నీ. మాధురి గారు, మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? ఆయన అడుగుతారు, నన్ను అడుగుతారు? నందా గారిని అడుగుతా. ఎవరి గురించి? చిరంజీవి గారు అండి. ఇంకెవరుంటారు చెప్పండి? ఎనీ టైం. అందరి హృదయాల్ని కొల్లగొట్టేది మా చిరు మాత్రమే. అది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. మరి మా కపుల్ ఆన్సర్స్ విన్నావు కదా? 2 questions అండి, ఇవి 1 question కిందక. అడిగిన 2 questions లేకపోతే ఒకటే క్వశ్చన్? అది మా పులిహారండి. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ గెట్ మై కపుల్ ఆన్ టు ద స్క్రీన్.
Sneha and Srikanth. Yes. Can Yes. we have them on the screen? I know సాహిత్య చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది సుష్మా. సాహిత్యాన్ని అలాగే స్క్రీన్ మీద పెట్టేసేసి ఉంచేస్తే షో జరిగిపోద్ది, కాదనట్లేదు. కానీ కొద్దిసేపు మా కప్పులు కూడా పెట్టండి. ఓకే, సో మా కప్పులు వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ స్నేహకి అయితే బాగుండేది, బట్ స్టిల్ స్నేహనే లైక్ శ్రీకాంత్ మీద అడుగుదాం ఈ క్వశ్చన్. సో వచ్చేసి శ్రీకాంత్ ఉండే మోస్ట్ ఇరిటేటింగ్ హ్యాబిట్ ఏంటి? నేను చెప్పాలా? యా, అంటే నాకు తెలియదు కదా, తన్నే అడుగుతున్నారేమో అని. నాకెంత కోపం వచ్చినా, నేను ఎంత గట్టిగా మాట్లాడినా, ఏం చేసినా తను కూల్ గానే. ఇరిటేటింగ్ హ్యాబిట్ క్వశ్చన్ అర్థం కాలేదు అనుకుంటా. కరెక్టే. తనకి కోపం రాదు, ఏమి రాదు. హీ విల్ సే ఎవ్రీథింగ్ నార్మలీ. దాని వల్ల నాకు ఇరిటేషన్ వస్తుంది. అది తనకి కోపం రాదు, ఏమి తిట్టలేడు అనమాట నన్ను. సో కోపం వచ్చినప్పుడు కూడా నార్మల్ గా చెప్తావు ఏంటి అని నేను ఇరిటేట్ అవుతుంటా కొన్నిసార్లు. ఉంటాడు, మాట్లాడు, తిట్టి ఏదైనా గొడవ పడినప్పుడు అలా క్లోజ్ అంటే లేదు, సైలెంట్ గా ఉండిపోతాడు. నాకు అది పెద్ద ఇరిటేషన్ వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే కష్టం. మళ్ళీ ఎదురు మాట్లాడావు అనుకో, మళ్ళీ అది ఇంకో దారి తీసిద్ది. ఎందుకు చెప్పి మనకి కామ్గా ఉన్నావు అనుకో, ప్లాస్టర్ వేసుకున్నావు అనుకో, పద్ధతిగా ప్రయాణం సాగిపోద్ది. ఎవరైనా కోపడద్దు అని చెప్పేసి గొడవ చేస్తుంటారు, కానీ ఇక్కడ కోపడట్లేదు అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. చూడండి, అంటే మీకు లాజిక్ అర్థం కావట్లేదు నందా గారు. ఇప్పుడు కోపడ్డారు అనుకోండి, ఇప్పుడు ఎలా అంటే మనం అర్థం చేసి రాయి తీసుకుని కొట్టినా అర్థం పగిలిద్ది, మనం వెళ్ళి పగలు కొట్టినా ఎట్లా పగిలిద్ది. సో ఇప్పుడు ఎలాగైనా జరగడం కామన్ గానే జరుగుతుంది కాబట్టి మనం కామ్గా ఉన్నాం అనుకో, పగిలేన్ని పగులుతుంటే మనం చూస్తామంటే సరిపోద్ది. ఒకవేళ మనం రివర్స్ అయ్యాం అనుకో, మనకి బ్లడ్ పడిద్ది. ఎందుకు చెప్పండి? అంటే ఇఫ్ యు డోంట్ రియాక్ట్ అంటే ఇగ్నోరెన్స్ కదా, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. సో దట్స్ వై షీ ఇస్ గెటింగ్ ఇరిటేటెడ్. అన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నమాట. నాకు కోపం వచ్చినప్పుడు తను ఇగ్నోర్ సుష్మా గారు అదే చేత ఏం చేస్తారంటే ఆల్ ద 4 స్క్రీన్స్ ని 4 పీపుల్ స్క్రీన్ మీద ఉంచండి, అంటే లైక్ ఇంక్లూడింగ్ సాహిత్య అండ్ అదర్ కపుల్. సో దట్ వే వీ కెన్ హ్యావ్ దిస్ వన్. స్నేహ గారు, సో కోప్ పడినా కామ్ గా ఉన్నా కూడా చక్కగా దానిలో ఉండే అడ్వాంటేజ్ దాంట్లో ఉంటుంది కాబట్టి సర్దుకు. అట్లాగే మనోజ్ అండ్ సాహిత్య మన స్పాన్సర్స్ మర్చిపోవద్దు. వీ హావ్ టు అనౌన్స్ స్పాన్సర్స్. యా, డెఫినెట్ గా అండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే సో డెఫినెట్లీ దే ఆర్ స్పాన్సర్స్ అండ్ థ్యాంక్ యూ స్పాన్సర్స్. ఇంకొద్దిసేపు ఆ స్పాన్సర్స్ ని ఈ రౌండ్ ఈవెంట్ నీట్ గా అనౌన్స్ చేద్దాం మనం. అండ్ సాహిత్య గారు, ఓవర్ టు యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ టు నందా అండ్ మాధురి గారు. మీ ఇద్దరి నిక్ నేమ్స్, వాట్ వర్ యువర్ నిక్ నేమ్స్ టు ఈచ్ అదర్? ఇది ఒకరినే అడుగుతా. మీరే మీ ఇద్దరు నిక్ నేమ్స్ చెప్పండి, మీ స్పౌస్ ది కూడా చెప్పండి. సో దిస్ గోస్ టు మాధురి గారు. ఓకే, నన్ను వచ్చేసి మధు అని పిలుస్తారు తను, నేను వచ్చేసి చిన్న అని పిలుస్తాను. మాధురికి నిక్ నేమ్స్ పెట్టి నేను చెడగొట్టకుండా అందుకనే మాధురిని మధు అని పిలుస్తుంటానండి. ఆ చిన్న బొజ్జి గజ్జి అని పిలవడం దేనికని. అయ్యో, అది నా ప్రేమ అండి, ఆయన అర్థం చేసుకోవట్లేదు. మధు కంటే అంత అందమైన పేరు ఏమంటో చెప్పండి. సో క్వశ్చన్ వాస్ ఫర్ మాధురి గారు కాబట్టి మధు మీద ఒక సింపుల్ స్మాల్ లైన్ ఆఫ్ పాట మీరు పాడతారని అనుకుంటున్నాను. ఓ మధు, ఓ మధు. ఆ సాంగ్ వేసేసుకున్నారు, ఆ సాంగ్ వేసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉందంటే మామూలుగా మాధురి గారి కోపం వచ్చినప్పుడు ఆ పాట వేసుకొని కూల్ చేసి ఎలా ఉన్నారు, అంతే అండి? అంతే ఈజీగా కూల్ అవునండి. కూల్ అయిపోతే కష్టం కదండి. ఒక పాటకే కూల్ అయిపోతారు ఏంటండి మీరు? గోదావరి అంటే బాగా కూల్ అయిపోతారని అన్నాను. అసలు గోదావరి పంచులు బాగా వేస్తారండి. పంచులు మాత్రం అలా కాదు, మీరు ఎలా చెప్తారంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే నీకే స్టార్ట్ అయింది అన్నట్టుంది. అని చక్కగా మధు అని పిలిస్తే ఆవిడకి యూనిక్ గా ఉంటుంది. అదే ఏ బుజ్జి చిన్న అని పిలిస్తే యూనివర్సల్ గా ఉంటుంది. పిల్లల్ని పిలుస్తాం, అందరినీ పిలుస్తాం అన్నట్టు. బట్ నాకు అదే ఇష్టం.
చిన్న అని పిలవటమే ఇష్టం నాకు. అంటే ఎవరి అలవాట్లు వారిది. సో అంటారు కదా, ఆడవారు ఎప్పుడు తల్లిలాగా వెన్నుండి చిన్నగా హస్బెండ్ ని వెనకాతలు ఉండి చూసుకుంటూ ఉంటారని. సో ఆ ఉద్దేశంలో మన మాధురి గారు మన నంద గారిని చిన్న చిన్న అని పిలుస్తుంటే ఏ చిన్న రా చిన్న. సో నెక్స్ట్ ఓవర్ టు యు మనోజ్. ఓకే, సో రెండో క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి ఇంకా చాలా 3 రౌండ్స్ సరిపోయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ టు మై బ్యూటిఫుల్ కపుల్. బ్యూటిఫుల్ కపుల్ మా దోస్తులు ఇద్దరు మా దోస్తులు అంటే మా దోస్తులకి రెండో క్వశ్చన్ అనమాట. వచ్చేసి ఇప్పుడు ఊత పదం అనేది ఒకటి ఉంటుంది, రిపీటెడ్ సెంటెన్స్ అనమాట. మనం బేసిక్ ప్రతి దానికి ఆ పర్టికులర్ వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్నేహ రిపీటెడ్ వర్డ్, ఆ ఊత పదం ఏంటి? ఏం చెప్పాలా? యా, యాక్చువల్లీ కరెక్టేనా స్నేహ? యాక్చువల్లీ కరెక్టేనా అది? యాక్చువల్ గా ఎప్పుడు నేను బేసికలీ యాక్చువల్లీ రెండు బాగా యూజ్ చేస్తా. రాడికల్ యాక్చువల్ గా నవ్వుతూనే ఉంటారు నేను ఎప్పుడు అట్లా అన్నా కూడా. సో ఇలా నేను మాటకు ముందు వెనక ఒక యాక్చువల్లీ పెట్టుకుంటా ఒక్కొక్కసారి. సో కరెక్టే అంటారు. మరి నాకు బట్ యాక్చువల్లీ నాకు మెసేజ్ నేను శ్రీకాంత్ ని అడిగాను అనమాట, వాట్ ఈస్ ద మోస్ట్ రిపీటెడ్ వర్డ్ అని. ముందుగానే నేను శ్రీకాంత్ స్నేహాన్ని అడిగితే బట్ నాకు వేరే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏమో కవర్ చేస్తుంది, ఎందుకలా కవరింగ్? దిస్ ఇస్ కవరిఫైయింగ్. ఓకే, ఓవర్ టు యు సాహిత్య ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మా కప్పులు చూసావా మామూలుగా? ఒక్క సెకండ్, మీ కప్పులు 2 seconds తీసుకున్నట్టున్నారు ఇందాక. వస్తున్నా అక్కడికే వస్తున్నా. అన్న గారికి చూస్ యువర్ వైఫ్స్ మోస్ట్ ఫేవరెట్. లేకపోతే చిన్నానా? అంటే మీరు క్వశ్చన్ మోస్ట్ ఫేవరెట్ ఏంటి, గోల్డ్ ఆర్ యూ? డెఫినెట్ గా గోల్డే అండి, డెఫినెట్ గా గోల్డే, అది నో డౌట్ అనమాట. అది మాధురి గారు మీరు చెప్పండి. గోల్డ్ ఇష్టం అండి నాకు, అలా అని చెప్పేసి ఈయన ఇష్టం లేదని నేను చెప్పలేను. కానీ ఇటు పక్క 1000 కిలోల బంగారం. నా సలహా మీకు ఇవ్వాల్సిందే, చక్కగా చిన్నగా అని అంటే 2 వచ్చేవేమో, ఎందుకంటే ఆయన చేత గోల్డ్ కూడా కనిపించుకోవచ్చు మనం. గోల్డ్ ఆయన ఇస్తేనే కదండి నచ్చుతున్నారు. మా ఆయన అడగండి, ఖచ్చితంగా మా ఆయన అనే చెప్తానండి. బంగారు వేసుకోవడం ఇష్టం. చూసా మా కప్పులు చూడు, ఒక రూమ్ అంతా బంగారు పెట్టి మా ఆయనే కావాలి. గోల్డ్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మా ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడే కదా, అందుకని ముందు గోల్డ్ ప్రిఫర్ చేద్దాం, మా ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి అంటారు. ఏదో లైవ్ షో కోసం చెప్పేసి చెప్తున్నారు అంతే, మా ఆయన కావాలని. లేదు, నేను గోల్డ్ ఇష్టపడనండి. మీరు నిజంగా తీసుకొచ్చిన గోల్డ్ ఇచ్చినా కూడా స్నేహ ఎలా చెప్పాలంటే, అరే మా ఆయన నిలువెత్తు బంగారం, నాకు ఇంకంతకంటే ఏం కావాలి అని చెప్తే అయిపోయింది. దట్స్ వాట్ ఐ మీన్. మా కప్పులు అంటే వాళ్ళ ఆయన్ని మెళ్ళేసుకొని తిరగలేరు కదండి. అదే తీసుకొచ్చి డైమండ్స్ ఇవ్వండి, ఖచ్చితంగా పడాల్సిందే. నిజాలు చాలా నిర్భయంగా ఉంటాయి అంటారు, అందుకే ఫోన్లండి బంగారం అని చెప్పారు. సూపర్. అసలు అక్కడ మీ వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే అసలు బంగారమా డైమండా వెండా నడిచినట్టున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళి మరి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో వెరీ సింపుల్ అనమాట. ఇప్పుడు స్నేహకి భయంకరంగా కోపం వస్తుంది, శ్రీకాంత్ భయంకరంగా కోపం వచ్చింది, ఎలా బిహేవ్ చేసింది ఒకసారి చెప్పు. ఆ దెబ్బలు చూస్తుంటే కనిపించట్లేదండి ఎలా కొట్టిద్దానా? I stamped my hand on the table. I banged my hand. అంటే తను కొట్టేసిద్దా కోపం వస్తే? పక్కన ఏదైనా సబ్స్టెన్స్ లో వాటినే కదా కొట్టేది. జస్ట్ నో ఎనాక్ట్ చేశాను. I banged my hand. ఏ స్నేహ నువ్వు చెయ్యి ఒకసారి, I want to see that. నేను యాక్చువల్లీ అరుస్తూనే ఉంటా. దట్స్ వాట్ ఇందాక చెప్పాం కదా, నేను అరిచేదానికి యాక్ట్ లైక్ దట్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలా అంటే సాహిత్య కోపం అంటే వినవు, చెప్తూనే ఉన్నాను. అది అక్కడ పెట్టమంటే తీసేస్తావు. మాటికంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు
ఈ టైంలో యూ కాదు. ఓకే, వేణు గారికి ఆడిషన్స్ నడుస్తున్నట్టుంది. న్యాచురల్. అలాగే ఉంది, మాకు ఆడిషన్స్ నడుస్తున్నట్టే మాకు. గా స్నేహ గారు ఇలా కోపం వస్తే ఇలా ఇరిటేట్ అవుతూ ఉంటారని అర్థమైంది. సో నందా గారికి కోపం వస్తే ఏం చేస్తారు మాదిరి? నందా గారికి కోపం వస్తే ఏం చేయరండి, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోతారు. యూ వాంట్ టాక్, హిల్ జస్ట్ లీవ్. ఓ ఎక్స్ప్రెషన్ కూడా లేదంటారు. అంటే అర్థమైపోద్ది, వెళ్ళిపోయారంటే తనకు కోపం వచ్చిందని అర్థం. ఏంటండి కొడతారు కోపం వస్తే? కోపం వస్తే నేనా? తనకు కోపం వస్తేనా? ఏం చేస్తారు తనకు కోపం వస్తే? ఆప్షన్ ఉంటుందా అండి ఏదైనా చేయడానికి? అంతేగా అంతేగా, ఏదైనా చేయడానికి ఆప్షన్ ఉంటుందా అని చెప్పండి. నేనేం చేస్తాను కోపం? మహా ఎలా కోపడతారు? ఏంటి ఎక్స్ప్రెషన్ మీరు యాక్ట్ చేస్తారు? జనరల్ గా అయినా టూ మచ్ ఎక్స్టెండెడ్ కోపం అయితే వెళ్ళదండి. ఏమంటే ఈ మధ్య కాలంలో అట్లా ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఒక కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే కొంచెం నడుస్తుంది. బట్ దాన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour కి వి టాక్ నార్మల్లీ. సార్ మీ అన్యోన్య దంపతి గురించి మాకు తెలుసు. అలా కాదు సార్, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెషన్ ఇమిటేట్ చేయమంటున్నాం మేము. తన కోపాన్ని ఇమిటేట్ చేయమంటారా? పాపం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండే ఆయన కోపం ఎలా చూపించాలో రావాలి. అదే చెప్పండి. మీరు కోపడుతున్నట్టు కాదండి, మీ ఆవిడ కోపడితే ఎలా ఉంటుందని చూపించమంటున్నామండి. లాగిస్తే అక్కడ పాయింట్ లాగేస్తారు. మా వాళ్ళు తెలుసుగా ఇందాక. ఇలా లాగిచ్చారంటే కష్టం. ఏ కమాన్ స్నేహ, వీఆర్ తోపు కమాన్ ఒకసారి స్నేహ అండ్ శ్రీకాంత్ ఇలా వీఆర్ తోపిఫైస్. కోపం వస్తే ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారేమో, అదే ఆయన ఉద్దేశంలో. ఇదేమో అబా ఏమన్నా కవరింగ్, ఇలాంటి కవరింగ్ ఎవరు బిఫోర్ గా ఎవరు ఆఫ్టర్ గా. ఓకే 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 బాగా. మనకి శ్రీకాంత్ గారికి కోపం వస్తే నవ్వి ఎలా ఇగ్నోరెన్స్ ఇస్ అ బ్లెస్ అనుకుంటారో అలానే ఇక్కడ కూడా నవ్వి వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలుసు. ఓకే ఓకే, సో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది నాకు పగ అన్నమాట, మీ టీం మీద బాగా పగగా ఉంది. అందుకని మీ టీం నేను అడుగుతాను ఈ క్వశ్చన్ ఈసారి. ఓకే ఓకే, సో ఎస్పెషలీ గుంటూరు అండ్ గోదావరి కదా, వీళ్ళకి మామూలుగా బంధాలు బంధుత్వాలు అంటే మంచి అమితమైన ఇష్టం. యాక్చువల్ గుంటూరు కంటే కానీ గోదావరికి. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చేసి ఒక బంధం, ఒక పర్టికులర్ బంధం అనమాట. ఆ బంధాన్ని అడుగుతాను అనమాట. ఆ బంధానికి కరెక్ట్ గా మీకేమవుతారు ఆ రిలేషన్? ఇప్పుడు ఏమండి ఫ్యామిలీ అంటే మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లేవు మాకు, సో అన్ని తెలియకపోవచ్చు. బట్ ఐ ట్రై. సార్ ఈ క్వశ్చన్ మీకే సార్. నందా గారు, మీ భార్య అత్త కొడుకు తమ్ముడు చెల్లి వాళ్ళ భర్త గారి నాన్న అన్న కూతురు కొడుకు మీకేమవుతాడు? ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారండి, రాసుకోవడానికి టైం లేదు. ఓకే, ఇంకొకసారి చెప్తాను. మీ భార్య అత్త కొడుకు తమ్ముడు చెల్లి వాళ్ళ భర్త గారి నాన్న అన్న కూతురు కొడుకు మీకేమవుతాడు? ఎత్తేస్తే 2 అవుతాడండి. ఓకే, ఇంకొకసారి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఓకే, మీకు టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విత్ ఇన్ టైమ్ లో ఫస్ట్ ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకొక కొంచెం హెల్ప్ చేస్తారు. మీ భార్య అత్త కొడుకు తమ్ముడు అంటే ఏమవుతారు మీకు? అత్త కొడుకు బావే అవుతాడు. మీ భార్య అత్త కొడుకు అత్త కొడుకు మనోజ్ సేమ్ క్వశ్చన్ ఇద్దరిని ట్రై చేయండి. తమ్ముడు చెల్లెలు భర్త, చెల్లెలు భర్త, బావ కొడుకు అన్నారు. మళ్ళా చెల్లెలు మొగుడు అన్నారు. దాని తర్వాత కష్టమైన కాదు కానీ అంటే ఎక్కువ లాంగ్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, ఇద్దరు ట్రై చేయండి. రెండు బోత్ ద కపుల్స్ కామన్ క్వశ్చన్. మీ భార్య అత్త కొడుకు, మీ భార్య అత్త కొడుకు అంటే ఎవరండి? ఓకే, నాకైతే తమ్ముడు అన్న అవుతాడు. నీకు
మీ భార్య అత్త కొడుకు తమ్ముడు చెల్లి వాళ్ళ భర్త గారి నాన్న అన్న కూతురు కొడుకు మీకు ఏమవుతారు? నేనే అవుతానండి. నేనే. ఉన్నాను ఓకే, సో ఈ ఆన్సర్ ని మేము మా జడ్జెస్ తర్వాత అనౌన్స్ చేస్తాం. సాయిత్ మీరు కూడా నా స్నేహ గారు లాస్ట్ లో చెల్లి తమ్ముడి చెల్లి తర్వాత తమ్ముడు చెల్లి అక్క చెల్లి ఇవన్నీ కాదు. నువ్వు వాళ్ళకన్నావని నేను ఫస్ట్ లో ఇగ్నోర్ చేసా క్వశ్చన్ కొంచెం. అంటే సాహిత్య తర్వాత ఇద్దరు కలిపి అడుగుదాం, ఇది బాగుంది అని. ఫస్ట్ పార్ట్ ఆన్సర్ నేను, సెకండ్ పార్ట్ ఆన్సర్ స్నేహ. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఓకే, ఇది మా జడ్జెస్ అడుగుదాం. మా జడ్జెస్ కపుల్ ఒకసారి స్పాట్ లైట్ లో తీసుకురండి. వేణు గారు ఉంటున్నారు. అయ్యో అయ్యయ్యో సార్, విన్నారా క్వశ్చన్? వందే క్వశ్చన్ అంటారు సార్. అంటే పేపర్ పెన్ తీసుకొని ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే గానీ రాదు. తమ్ముడు. ఓకే, దీన్ని లాస్ట్ లో అలా పెట్టేద్దాం అండి. లాస్ట్ లో ఆన్సర్ చెప్తాం అనమాట నీట్ గా. ఓకే, సో ఇంతటితో మన మొదటి గుసగుసల రౌండ్ అయిపోయింది. సాహిత్య, మీ వాయిస్ కట్ అవుతుంది. సో ఇంతటితో మన గుసగుసల రౌండ్, పరిచయాల రౌండ్ అయిపోయింది. సో మరి మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మనది చాలా యాక్టివ్ కపుల్స్ అండ్ టాలెంటెడ్ కపుల్స్ కాబట్టి. సాహిత్య, ఒక్క క్వశ్చన్ ఇక్కడ. ఇదే క్వశ్చన్ మన ఆడియన్స్ ఆన్సర్ చేస్తే కింద కమెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది? బాగుంటుందేమో. ఏమని అడుగుదాం అనుకుంటున్నావు? ఇదే క్వశ్చన్ రిలేషన్షిప్ క్వశ్చన్, ఈ బంధం క్వశ్చన్ మన ఆడియన్స్ కూడా ఆన్సర్ చేయమంది కింద కమెంట్ సెక్షన్ లో. చూసే వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు కదా. సో టు ఆల్ ద ఆడియన్స్, మీకు కూడా అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్. మీ భార్య అత్త కొడుకు తమ్ముడు చెల్లి వాళ్ళ భర్త గారి నాన్న అన్న కూతురు కొడుకు మీకు ఏమవుతాడు? ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ లోపు కింద ఆడియన్స్ కూడా కమెంట్ చేయొచ్చు. దీన్ని ఎందుకు నాకు సరదాగా అనిపిస్తుంది, మీరు కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓవర్ టు యు సాహిత్య. ఆల్రైట్, సో మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు మన సెకండ్ రౌండ్ చాలా యాక్టివ్ గా ఉండే మన ఈ కపుల్స్ చాలా టాలెంటెడ్ కూడా. సో ఒకరి టాలెంట్ కి మించి ఇంకొకరి టాలెంట్ ఉంది. సో దీన్నే మనం జలక్ దిక్ లాజా అంటే మన జలక్ రౌండ్ అన్నమాట. వారి టాలెంట్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా మన నంద అండ్ మాధురి గారు. సో వీరికి మేము ఒక చిన్న డాన్స్ నంబర్ ఆర్ ఇనాక్ట్ చేయడానికి ఒక పాట ముందే ఇచ్చాము. అది ఏంటో కాదు, చాలా ఫేమస్ సాంగ్. నేను చెప్పేదానికన్నా మీరు స్క్రీన్ లో చూస్తే ఇంకా బాగుంటుంది. సో సుష్మా గారు, మీరు సిద్ధంగా ఉన్నారా? మన సాహిత్య ఒక్క క్వశ్చన్, ఐఎమ్ సారీ సాహిత్య. నాకు ఫస్ట్ థింగ్, మనకి ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మనకి స్పాన్సర్స్ ఉన్నారు కదా. ఆ స్పాన్సర్స్ గురించి మనం ఒక్క మాట మాట్లాడుకొని, ఎందుకంటే ఆడియన్స్ ఎలాగో ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఆ వెయిట్ చేసే టైంలో ముందు మన స్పాన్సర్స్ గురించి కూడా ఒకసారి అనౌన్స్ చేస్తే మనకి బాగుంటుందేమో ఒక ఉద్దేశం. సో మనకి ఈ కార్యక్రమానికి మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు విభా, మయూరి గారు అండ్ దుర్గా బండారుపల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే స్పాన్సర్ చేస్తూ ఉండంటే మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో బాగా జరుపుకొని మనం మీ బ్రాండ్ లో మేము ముందుకు మాతో పాటు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ మేము ఇంకొద్దిసేపట్లో యాడ్ చేస్తాం. ఓకే, ఓవర్ టు యూ సాహిత్య అండ్ ఓవర్ టు యూ ద అడ్మిన్ సుష్మా గారు. యా, రెడీ. సో మన ఫస్ట్ కపుల్ నంద అండ్ మాధురి గారు.
సింక్ అబ్బా. అసలు ఆగలేదు కదా బుల్లోడు. పిల్ల చించేసింది. మా గుంటూరు మిర్చి ఏం తక్కువ కాదు. సరి సమానంగా డాన్స్ వేశారు. అండ్ ఇట్స్ టెర్రిఫిక్. ఎంత ద సింక్ ఎంత బాగుందంటే స్టెప్ కి అసలు ఇద్దరు సూపర్ జోడీ అనిపించుకునేటట్టు. సోమన్ బాబు వచ్చేసి అయితే స్క్రీన్ మీద కన్నా అనుకున్నాను కొద్దిసేపు. ఓ శోభన్ బాబు వచ్చేసారు అనుకున్నారా? మా అసలు ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ అండి మా వేణు గారు ఇచ్చింది. కొంచెం అలానే ఉన్నాయి కూడా. పెట్టుకోవచ్చు నేను ఇక్కడ. కాకపోతే ముంగడ ఒక రింగు లేదు అంతే. ప్లాన్ చేస్తానండి. పంపిమంటారా? సెట్ చేస్తామండి మేము. కంప్లీట్ సెటప్ తో వచ్చేస్తాం. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మరి మన సెకండ్ కపుల్ స్నేహ మాధురి అండ్ శ్రీకాంత్ గారి జలక్ రౌండ్ చూసేద్దామా? ఐఎమ్ వెయిటింగ్. సో మా సుష్మా గారు ప్రయత్నిస్తున్నారు ఆ వీడియో పెట్టడానికి. సో స్క్రీన్ మొత్తం ఇప్పుడు దద్దరిల్లిపోవాలన్నమాట. మా ఇంట్లో మా టీం వస్తుందంటే ఎలా ఉంటుందో తెలుసు. దద్దరిల్లిపోవాలి. మాటలు లేవు, పెట్టుకొని ప్రాక్టీస్ అది కొంచెం కష్టం అయిపోయింది. జస్ట్ డైరెక్ట్ గా అలా కాదు. స్నేహ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి కిందకి మేము చేయట్లేదు. చిత్తక్ కొట్టేసారు చూసావా? మామూలు కూడా కాదు. చూడు అసలు మా సోన్ బాబు ఏడి? ఏ సోన్ బాబు, శ్రీకాంత్ గారు సోన్ బాబు రేంజ్ లో పిచ్చెక్కిచ్చేసారు. ఏ మాటగా మాట చెప్పాలి, స్నేహ గారు సూపర్ డామినేట్ చేశారు మన శోభన్ బాబు గారిని. సూపర్ ఆసమ్. చప్పట్లు సరిపోవట్లేదు కాబట్టి అందరూ చిటికలు వేయాల్సిందే అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ సో అయితే మనం దీన్ని లైక్ ఫర్దర్ కొంచెం ముందుకు వెళ్ళే ముందు మనం ఇందాక స్పాన్సర్స్ గురించి మనం జస్ట్ డీటెయిల్స్ మన నేమ్స్ చెప్పిన వాళ్ళ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్దాం అనమాట. మన స్పాన్సర్ డీటెయిల్స్ కూడా లోగోస్ కూడా ఒకసారి మాకు ప్రెజెంట్ చేయాల్సిన కోరుకుంటున్నాం. అండ్ ద ఫస్ట్ వచ్చేసి విభా. ఓకే పిక్చర్. విభా వాజ్ awarded the best for Indian women's clothing store in Sunnyvale for 2020. And so దీనికి వచ్చేసి so Vibha was owned by Vinaya Garu and a well-known social and professional circles in the Bay Area, and she honored many competitions and beauty pageants as a jury member. She takes a keen interest in supporting non-profit organizations working for women development, health and education for underprivileged kids both in India and USA. She takes pride in supporting activities and events in the US that would help preserve and present
Indian art, culture and traditions. And thank you so much, Vinaya garu, for supporting this particular event. And మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మేము మా యొక్క GWTS కాదు అమెరికాలో ఉన్న అందరికీ తీసుకొస్తామని చెప్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన విభా వినయ గోపిశెట్టి గారు గ్రాండ్ స్పాన్సర్ కూడా మన ఈ కార్యక్రమానికి. నెక్స్ట్ మన స్పాన్సర్ మయూరి రెస్టారెంట్. చక్కగా విందైన భోజనం, వెజ్ నాన్ వెజ్ రకరకాల భోజనాలు. అండ్ మయూరి ఇండియన్ రెస్టారెంట్ వారు హర్న్డాన్ వర్జీనియాలో ఉండే ఈ రెస్టారెంట్ ఇస్ అవర్ సెకండ్ స్పాన్సర్. థర్డ్, ఆడవారికి చక్కగా అద్భుతమైన గాజులు, రకరకాలైన యాక్సెసరీస్, గోల్డ్ ఇటు రింగులు అనుకుంటూ, చీరలు అనుకుంటూ ఎన్నో మంచి మంచి యాక్సెసరీస్ ఉన్న బొటీక్, అది దుర్గా బండారపల్లి గారి దగ్గర నుంచి. సో వీళ్ళ ముగ్గురు మన ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ కాబట్టి లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ మాత్రం మా అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది అబ్బా. అబ్బాయికి సంబంధించిన ఒక్కరు కూడా స్పాన్సర్ చేయట్లేదు. ఫస్ట్ యాక్సెసరీస్ పెట్టుకోవాలంటే మీరు ఏం పెట్టుకుంటారు చెప్ప? ఓ బెల్ట్, వాచ్, వాటికి కూడా ఒకరిని వెతుక్కోవాలమ్మా. చైనా తెప్పిద్దామని అనుకుంటే ఆల్రెడీ కరోనా వచ్చింది. ఓకే, చైనా నుంచి తెప్పించడం ఆపేసాం ఈ మధ్య కాలంలో కరోనా వల్ల. సో ప్రస్తుతానికి ఇంకొక యుగం గడిచాక చైనా నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి అబ్బాయిలకు కూడా యాక్సెసరీస్ పెట్టిద్దామన్న ఆలోచనలో ఉన్నాం. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సో ఇవాళ ఈ మధ్య అబ్బాయిలు కూడా అమ్మాయిలాగే మెడలో హారాలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నారు. అండ్ వీఆర్ ఆల్సో నౌ ద ట్రెండింగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అది మా మగవారు కూడా, మనం కూడా తగ్గేది లేదు. ఈసారి మన మగ స్పాన్సర్లు కూడా ఒక అంటే ఈ స్పాన్సర్ మగ స్పాన్సర్లు కూడా మనం తీసుకొచ్చేసి మన మగ జాతి అంటే ఏందో కూడా ఒకసారి ప్రూవ్ చేసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద షో. ఆల్రైట్, సో మన జలక్ దిక్కలాజ రౌండ్ లో మన రెండు కపుల్స్, మన స్టార్ జోడీలు ఇద్దరు చితక్ కొట్టేశారు, చింపేశారు. స్టేజ్ లేదు కాబట్టి వారి వారి ప్రాంగణాలని ఉతికి ఆరేశారని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఈ రౌండ్ నుంచి ముందుకు వెళ్లే రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ రౌండ్, గేమ్ రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఆట మాతో ఆడతారా లేదా మీ ఇద్దరు ఆడుకుంటారా చూద్దాం. సో ఈ ఆటకు కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పాలి మనోజ్. ఆట వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవాలి కాబట్టి ఎలా ఆడతారు, ఏం ఆడతారు. సో ఆట మొదలెట్టే ముందు ఏం కావాలి అంటే వీళ్ళు కొంచెం భయపడదాం అనుకుంటున్నాను. సో పెళ్ళైన తర్వాత ఒక పర్టికులర్ గేమ్ నడుస్తుంది అనమాట. మీ అందరికి ఐడియా ఉందా? పెళ్ళైనలే కదా, అంటే ఎస్పెషల్లీ గోదావరి ఇంకా స్పెషల్ అనుకుంటా, లైక్ అల్లుడిని ఆట పట్టించడంలో. అవునా కదా అండి? మా సైడ్ ఉంటదండి, మాకు టైం ఇవ్వలేదు. టైం ఇవ్వలేదండి. ఓకే, అది ఇప్పుడు ఫిల్ చేద్దామండి. మేము ఇస్తాం ఆ టైము, ఇప్పుడు అది ఫిల్ చేద్దాం అనమాట. పిచ్చెక్కి చేద్దాం. మరోజు ఇటు ఏ జిల్లా పక్కన పెడితే మా ఆడవారికి వెన్నతో వచ్చిన విద్య ఏంటంటే, మేము పెళ్లి చేసుకున్నటువంటి భర్తని ఒక ఆట ఆడిచ్చాం. అంతేగా అంతేగా. ఈ రోజు మేము అద్భుతంగా ఆడిద్దామని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఈ ఆట మొదలు పెట్టే ముందు మీ దగ్గర ఉన్న ప్రాప్స్ మీరు సిద్ధం చేసుకోండి. పెద్దగా ఏం అవసరం లేదు, చక్కగా ఒక దారం, ఒక సిజర్స్. మన పిల్లలు రోజు తింటూ ఉండే చీరియోస్ ఉంటాయి చూడండి, రంగురంగుల చీరియోస్, ఒక కప్పుతో పక్కన పెట్టుకోండి. కొంచెం ఎక్కువగా పెట్టుకోండి, ఎందుకంటే మా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందాక నందా గారు అన్నట్టు బంగారం సంవత్సరానికి ఒకటేసారి చేయించాలన్నారు. మీకు ఆల్టర్నేటివ్ కనుక్కున్నాం దీంతో. అండ్ స్నేహ గారేమో నాకు బంగారం వద్దు, నాకు డైమండ్స్ ఉంటే చాలు అని అన్నారు. కానీ ఈ కార్యక్రమంలో ఏం చేస్తున్నాం అంటే అసలు బంగారమే అవసరం లేదు. కరోనా వచ్చాక బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆధిక్యం అయిపోయాయి. కాబట్టి బంగారం లేకుండా మీ అందరికీ, మగవాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఉపాయం వచ్చింది. చక్కగా ఇంట్లో ఉన్న చీరియోస్, రంగురంగుల చీరియోస్ తీసుకుని మా మనోజ్ ఒక 1 minute కౌంటర్ టైం స్టార్ట్ చేసిందానే 1 minute ఇద్దామా, 2 minutes ఇద్దామా మనోజ్? అంటే 1 minute అయితే సరిపోతుందేమో. 1 minute లో కష్టం, 2 నిమిషాలు ఖచ్చితంగా ఇద్దాం. ఎన్ని జ్యువెలరీ చేయాలనే దాన్ని బట్టి 1 minute 2 minutes సరిపోతుంది. దీంట్లోని శ్రీకాంత్ గారు ప్రావీణ్యం చూపించాలి, ఎందుకంటే బంగారం కొనక్కర్లేదు. రేపు పొద్దున్న చక్కగా చీరియోస్ గాజులు చుట్టచ్చు, చక్కగా చీరియోస్ ఆల్రెడీ 4 డబ్బాలు తీసుకొచ్చి పెట్టేశానండి వాళ్ళకి, బంగారం అవసరం లేదన్నారని.
అదే సో ఇది అయిపోయాక ఏమైనా అంటే మొన్న షోలో చేసినప్పుడు బానే ఉన్నావు కదా అదే కలుద్దామని చెప్తూ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మాధురి గారు మరియు స్నేహ మాధురి గారు. ఎందుకంటే సో బంగారం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది. ఈ చీరియోస్ తోటి వీటితోటి మనం ఒప్పుకోము, బట్ స్టిల్ సో ఆర్ వి రెడీ విత్ ఆల్ ద ప్రాప్స్? చూపించండి అండి. ఇలా పెట్టేసి బౌల్స్ ఇలా పెట్టేసి ఇలా చూపించేసి మేబీ జస్ట్ సో ప్లీజ్ గెట్ దెమ్ రెడీ. ఎందుకంటే మనోజ్ ఇలాంటి ఆట నువ్వు ఆడితే ఎలా ఉంటుందంటావు? నేను ఎట్లాంటి ఆటలు ఆడనుగా, ఇలాంటి మాయదార ఆటలు ఆడి దొరికిపోనుగా, అస్సలు ఆడంగా. నువ్వు ఆట ఆడించే ఉద్యోగం తెచ్చుకున్నావు అందుకే లేదని చెప్పాలి మరి ఇక్కడ. సో అసలే తక్కువకి సెటిల్ అవ్వలేము కాబట్టి చక్కగా అండ్ ఇంకొకటి ఈ కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళు ప్రాప్స్ తెచ్చుకున్న మనకి కార్యక్రమం I don't have colors and it's okay కదా. యా అంటే మీరు చాలా కళ్ళగా ఉండి మీరు చక్కగా రంగురంగుగా ఉండేసరికి మన నంద గారు కలర్స్ అక్కర్లేదు అనుకున్నారు. అదర్ సైడ్ సాహిత్యం ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాం. ఈ కార్యక్రమానికి బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తున్న మన సాయి గారిని ముందుండి వెనక నడిపిస్తున్నటువంటి మన సుష్మా గారు, శ్రీవిద్య గారు అండ్ నవ్య ఆలపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మనకి ఈ రోజు కార్యక్రమంలో మనకి స్పెషల్ గా మనకి ఇంకొక సింగర్ కూడా ఉన్నారు, మనకి లావణ్య. విల్ బి ఇంట్రడ్యూసింగ్ హర్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అనమాట. ఇంకొక 5-6 నిమిషాల్లో విల్ బి ఇంట్రడ్యూసింగ్ హర్. అండ్ థ్యాంక్ యూ సుష్మా గారు అండ్ నవ్య గారు అండ్ శ్రీవిద్య గారు. సో ఓవర్ టు యు. రెడీయా అండి మీరు ప్రాప్స్ తోటి? Can you show a thumbs up once you're ready? All right. So Manoj, do you have the timer ready? యా. అండ్ సుష్మా గారు రెడీయా? టైమర్ నేను పెట్టాను. కొంచెం అంటే వాళ్ళు చేసేది కనిపించేటట్టుగా స్నేహ, శ్రీకాంత్ గారు మీరు కూడా కొంచెం బ్యాక్ కి వెళ్తే విల్ బి ఏబుల్ టు సీ యూ డూయింగ్ ఇట్. yes టైమర్ రెడీ. ఠోప్. ఓకే, మీ అందరూ కనపడుతుందా టైమర్? యా స్నేహ గారు కనిపిస్తున్నారు. yeah we are giving 2 minutes time కదా. 2 minutes ఇవ్వండి. yes all right, timer చూపించి స్టార్ట్ చేయమను. 1 రెడీయా మీరు? ఫస్ట్ చిన్నప్పుడు మీ అందరికి గుర్తుందా పరిగెత్తినప్పుడు? రెడీ 3 2 స్టార్ట్. సో మీకు కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. వాళ్ళని పిన్ చేయవా? యా, మీకు కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 2 నిమిషాల్లో మీరు చేయవలసిందల్లా తెలుసు కదా, ఒక హారం, మణిహారం చేయడమే. అది చీరియస్ అది సో అదే టైంలో మీరు పాట పాడాలండి పక్కన. నాది నెక్లెస్ గురించి యా పాడండి. పాపం కాన్సంట్రేషన్ లేదు, కాన్సంట్రేట్ చేసి పోవడం. can you share both of them and then వాళ్ళిద్దరిని పిన్ చేసి చేయవా స్క్రీన్ మీద? నీ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల నాది నక్కిలి గొలుసు. పడ్డాది లేదు చూడర పిల్ల నాది నక్కిలి గొలుసు. బావగారు వచ్చేటి వేళ మల్లెపూలు తెచ్చేటి వేళ. ఈ టైంలో అంత్యాక్షరి కూడా పెడితే బాగుంటుందేమో. లాతోటి మీరు ఇప్పుడు పాడండి మాధురి గారు. లాతోటి లవ్ మీ మై హీరో మజాగా ముద్దారో ఖుషీగా కౌగిట్లో మారో. ఓకే రా స్నేహ. రమ్ జుబ్బలే రమ్ చిలక రమ్మంది ఎనకెనక చూసుకో పిల్ల నీలో ఓపికార బాపా పారబా. ఆర్నమెంట్ కనిపించట్లేదు, ఎదురు వేయట్లేదు, మెడలో వేయాలి. పౌరానికి సో అంత పాట పాడుతూ మీరు అది కూడా చూపించాలండి. హారాన్ని కొంచెం పైకి పెట్టి చూపించండి. కాదు, మెడలో అంటే గబగబా వేయాలి. ఫస్ట్ హారం వేయండి. నెక్స్ట్ 2 minutes లో ఎన్ని వేస్తారన్నది కౌంట్ ఇక్కడ. 2 minutes లో వీళ్ళిద్దరు ఏం చేయట్లేదు. ఆల్మోస్ట్ 1 hour కూర్చుని చక్కగా పాడుకుంటున్నారు, అందుకే కాన్సన్ట్రేషన్ పోతుంది. యా నందా గారు వేయాలి. డన్. వేస్తారో వారే విన్నర్స్ ఇక్కడ. ఓకే, ఎవరు వేయలేదు 2 minutes లో, బట్ ఇంకొక 1 minute ఎక్స్ట్రా ఇద్దాం గ్రేస్ టైం. 1 minute లో 1 or 2 ornaments రావాలి. అయిపోయింది, ఇంకేముంది?
నన్ను రాస్తాడు. నందా గారికి సాయంత్రం భోజనం లేదు. చెప్పుకోవచ్చు. ముందు తలకి ఏదో వేసేసారు, ఇక్కడ మెండో ఏదో వేసేసారు. అబ్బా విక్టోరియా క్వీన్ రెడీగా ఉంది. సో 1 ఆర్నమెంట్ రెడీ. ఎనీవే ఇంకా కేవలం 25 seconds because మనం 2 minutes అనుకున్నాం, బట్ we gave extra 1 more minute. ఒక ఆర్నమెంట్ రెడీ అయింది. మా టీమ్ వెచ్చలుడిగా రెచ్చిపోతుంది. సో ఫార్ 3 minutes కి దగ్గరలో ఉన్నాం, క్లోజ్. సో 9, 8, 7, 6, 5, 4, 3, ఇంకొకటి 2, 1 డన్. స్టాప్. సో ఆర్నమెంట్స్ ఏమొచ్చినాయండి? సో అత్యధికంగా మా యొక్క టీము వెచ్చలుడిగా పెద్ద ఆర్నమెంట్ ఒకటి తయారు చేశారు. ఇక్కడ బ్రేస్లెట్ బ్రేస్లెట్ వచ్చింది, కట్టలేదు. పేలవంగా ఒక చిన్న బ్రేస్లెట్ తయారు చేస్తారు. అయితే మీ టీము ప్రయత్నించారు. ఆయన ఏమనుకున్నారంటే ఈ స్టీరియోస్ తో నాకు కాదు, నేను మా ఆవిడ చక్కగా బంగారంతోనే కొలవాలని ఆలోచించుకున్నారు. కాబట్టి అక్కడికక్కడ మనసు మార్చుకుని వదిలేశారు. కాదండి, ఆభరణాలు ఎప్పుడు మనల్ని డామినేట్ చేయకూడదండి. మనం ఆభరణాలను డామినేట్ చేయాలి. అందుకని ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది కదా. ఏ మాటకే కానీ మీరు గుంటూరులో అనవసరంగా పుట్టారు. గోదావరి మాటలు వచ్చేసి అట్లా తిప్పేస్తున్నారు. అలాగే గోదావరి సావాసం అనుకుంటా, 14 ఏళ్ల సావాసం, అరణ్య వాసంలో అన్ని వచ్చేసాయి. Neha Madri and Shrikant garu, awesome. That was a very good try. So thank you. Applause. So ee round mana winners Sneha and Shrikant, Nanda garu and that's a good try. తీసేచ్చా ఆభరణాలు ఎత్తిపెట్టుకుంటా. ఆభరణం కూడా చాలా వెరైటీగా ఉంది, చక్కగా విక్టోరియా క్వీన్ లాగా. మిస్ యూనివర్స్. నువ్వేం పొగడకపోయినా రాత్రికి బిర్యానీ చేసి పెడతా కావాలంటే. మేము కూడా వచ్చేస్తామండి. వెజ్, నో నాన్ వెజ్. నేను తినేనండి, ఐఎమ్ వెజ్, సో డోంట్ వరీ. మనందరికి ఒక నిమిషం బ్రేక్ ఇచ్చి మనం మంచి వ్యాలంటైన్స్ డే సాంగ్స్ తో లావణ్య అందే సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. లావణ్య వాలంటైన్స్ డే సాంగ్స్ మ్యాషప్ తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సుష్మా గారు, ఓవర్ టు లావణ్య. అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన GWTCS కి అండ్ నవ్య అలపాటి గారికి ధన్యవాదాలు. నేను ఫస్ట్ నన్ను పాడమని చెప్పినప్పుడు ఒక పాట ఏం బాగుంటది అని అనుకున్నాను. అసలే వ్యాలంటైన్స్ డే, మన తెలుగు పాటల్లో చాలా రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. కాబట్టి నేను నాకు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ తీసుకొని ఒక మ్యాషప్ చేశాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో లెట్ మీ గో. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసనే, చిట్టి 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 ఊహలు ఎగలోగనే. ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీపైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగినే, తొలి ప్రేమ నువ్వేలే, తొలి వరకు నీతోనే, ఏ మాట నాలో దాగినే. గాలిలో చెడుగుడుగుడు వన్నే ఉడుకుడు, గాలిలో చెడుగుడుగుడు
తుంటరి 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 చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపుగా నా కోసమే తలు కన్నదు నా పేరుని పిలుస్తున్నదో మెల్లగా కురుస్తున్నది నా చూపులు మెరుస్తున్నది ప్రేమ వెన్నెల రవి ఉర్మిళ ప్రేమ వెన్నెల రవి ఉర్మిళ వెన్నెల రవి ఉర్మిళ ప్రేమ వెన్నెల రవి ఉర్మిళ. Thank you so much. Awesome. లావణ్య చెదకొడేసావు, చాలా చాలా చక్కగా పాడావు. అండ్ సో ఐ థింక్ వెరీ నాకంటే సాహిత్య చాలా బాగా చెప్పింది సాంగ్స్ గురించి. లేదు అంటే షార్ట్ టైమ్ లో చాలా స్వీట్ గా, షార్ట్ అండ్ స్వీట్ గా ప్రేమికుల దినోత్సవంని చాలా చక్కగా నీ పాటల ద్వారా మా అందరినీ విష్ చేస్తూ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఐ నో ఇట్ వాస్ వెరీ షార్ట్ టైమ్ ఫర్ యూ. అప్రిషియేట్ ఆల్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ దట్ యూ మేడ్. అండ్ చక్కగా మా కపుల్స్ కూడా సిట్ అండ్ రిలాక్స్ అయ్యి విన్నారు అండ్ మా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూ లెట్స్ మూవ్. యాక్చువల్లీ ఇంకొకటి నాకైతే ఒకటి మిస్ అవుతున్నా సాహిత్య. ఇదే టైంలో టేక్ ఎగ్జాంపుల్, ఇదే పర్టికులర్ షో మనం స్టేజ్ మీద చేస్తూ అదే పాట లావణ్య మనకి స్టేజ్ మీద పాడుతూ, అటుపక్క నందా గారు, మాధురి గారు, ఇటుపక్క స్నేహ గారు, శ్రీకాంత్ గారు ఆ డాన్స్ ఆ డ్యూయట్ సాంగ్ ఆ సాంగ్స్ కి ఆ డ్యూయట్స్ వేస్తూ ఉంటే అసలు ఈ రేంజ్ లో ఉండేది. వి మిస్ దట్ ఎ లాట్. సో నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి స్టోర్ జోడీలు మళ్ళీ మళ్ళీ మనం జరుపుకొని ఓకే. అంటే ఇంకో రౌండ్ ఉందండి, అప్పుడే మళ్ళీ మళ్ళీ జరుపుకున్నట్టు బాగా అనుకుంటున్నారేమో ఇంకో లాస్ట్. సో ఓకే, సో ఇలా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. అండ్ ఈ కరోనా కూడా త్వరగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సో ద లాస్ట్ రౌండ్ గురించి సాహిత్య విల్ బి గివింగ్ ద డీటెయిల్స్. అండ్ బోత్ ద కపుల్స్ రెడీ ఫర్ ద రూల్స్. అండ్ రూల్స్ ఆల్రెడీ మేము చెప్తాం, అనౌన్స్ చేస్తాం. ముందుగా లాస్ట్ రౌండ్ వెళ్ళే ముందు ఇద్దరు కపుల్స్ కి ఇన్ వన్ వర్డ్ వాళ్ళ రిలేషన్షిప్ లో బీసీ అండ్ ఏసీ అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా వాళ్ళ రిలేషన్షిప్ వన్ వర్డ్ లో ఏదైనా చెప్తారా మా ఆడియన్స్ కి? ఫస్ట్ నందా అండ్ మాధురి గారు అండ్ స్నేహ అండ్ శ్రీకాంత్ గారు రిలేషన్షిప్ గురించి వన్ వర్డ్ లో బీసీ అండ్ ఏసీ అంటే బిఫోర్ కరోనా, Before corona and after corona. So I think the wife తో కలిసి ఎక్కువసేపు వంటగదిలో స్పెండ్ చేయడానికి టైం కుదిరింది. సూపర్. సో ఆఫ్టర్ కరోనా డ్యూరింగ్ కరోనా, బట్ ఆఫ్టర్ కరోనా ఎలా ఉంటుందో తెలియదు. కానీ బిఫోర్ కరోనా అయితే అంత టైం సరిపోయేది కాదు. ఈవినింగ్ టైంకి లేట్ అవ్వడము, డ్రైవ్ చేసుకుని వచ్చేయండి. బట్ ద కిచెన్ లో స్పెండ్ చేయడం ఎక్కువగా అనిపించింది. సో డ్యూరింగ్ చేసేటప్పుడు కొన్ని నేర్చుకోవటము, కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వంట చేయటం ఒకటి ఎక్కువ స్పెండ్ చేయడం ఉన్నది. Awesome. So now Sneha, Madhuri and Srikanth garu. Usually we give importance to family, office time, right? Now family time also equally precious is what I felt. We put office time now higher than family time, right? So that's not the thing. So everything is, this is also very very precious and equal. అండ్ ఈ గ్యాప్ లోనే మాకు బాబు కూడా పుట్టాడు. సో పగలు రాత్రి తేడా తెలియకోకుండా ఈయన ఇంట్లో ఉండడం చాలా హెల్ప్ అయింది మాకు. సో ఇంకా 3 years లో లవ్ పెరుగుతూనే వచ్చింది మాకు. ఇప్పుడు బాబుతో ఇంకా లైక్ వీఆర్ హ్యావింగ్ వెరీ వెరీ వర్త్ఫుల్ టైం అని చెప్పొచ్చు. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అన్నమాట. సో ఒకరేమో టైం వెల్ స్పెండ్ అన్నారు, ఇంకొకరేమో బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అన్నారు. దట్ ఈస్ ఆసమ్. సో కోవిడ్ వచ్చినా కూడా మనం ఎవరో నష్టపోలేదు, దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం అనేది తెలిసింది. అంటే ఇప్పుడైనా ఏదైనా మనం నష్టపోవడం అంటే ఏం జరగదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో విల్ బి లెర్నింగ్ ద ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్స్ ఆర్ ద సిచ్యువేషన్స్ విచ్ ఇట్ హ్యాపెన్ అన్నమాట. మన జరిగే సందర్భం అది కరెక్ట్ ఆ టైంలో జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ జరిగితే కూడా ఎలాగైనా బతకగలం అనేది మనం అందరం. ఓకే ఓకే, లెట్స్ మూవ్ టు ద
నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ రిలేషన్షిప్ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నెక్స్ట్ రౌండ్ అంతా వాళ్ళ రిలేషన్షిప్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డేట్లు గుర్తుంచుకున్నారా లేదా, లేదా వాళ్ళ అభిరుచులు గుర్తుంచుకున్నారా లేదా, బిఫోర్ కరోనా, డ్యూరింగ్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనుకుంటూ మొదట ఒక బిస్కెట్ వేసాను అనమాట. ఇప్పుడు గేమ్ లోకి వెళ్తాం. గేమ్ కి కావాల్సిన ఏంటంటే మీ దగ్గర పేపర్స్ అండ్ మార్కర్స్ ఉన్నాయా? అయితే ఇంకొక డిస్క్లైమర్ సర్ప్రైజ్ ని ముందే ఎందుకు చెప్పడం? ఫస్ట్ డిస్క్లైమర్ తర్వాత మీ ఇంట్లో అప్పడాల కర్ర విరిగినా ఏమన్నా జరిగినా మాకు ఎటువంటి సంబంధం, డిస్క్లైమర్, మా జీడీబీటీఎస్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ కపుల్స్ మీకు ఇష్టమై వచ్చి పాల్గొన్నారని మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వకపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మాకు ఎటువంటి సంబంధం లేదు తర్వాత అప్పడాల కర్ర విరిగితే ఇంట్లో. సో మీ జాగ్రత్తల్లో మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏం జరిగినా అంటే ఒకవేళ పాపం ఆయన ఏది మర్చిపోయినా మీరు మర్చిపోయినా సర్దుకుపోతూ ముందుకెళ్ళిపోదాం. సో మీరు పేపర్ అండ్ మార్కర్స్ తో రెడీగా ఉన్నారు కాబట్టి చెరొకరు ఒక పేపర్ అండ్ పెన్. ఓకే, ఇప్పుడు ఒకరిని ఒకరు బ్యాక్ ఫేస్ చేసుకోండి. కూర్చునే విధానం ఎలా అంటే నందా గారు వెనక్కి, మాధురి గారు, స్నేహ మాధురి గారు వెనక్కి, శ్రీకాంత్ గారు మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి, స్నేహ గారు అండ్ శ్రీకాంత్ గారు, సో దట్ మాకు కనిపిస్తారు. కొంచెం దూరంగా వెళ్తే మాకు కనిపిస్తారు కాబట్టి అది అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మేము అడిగే ప్రశ్నకి ఆన్సర్ చేసి జస్ట్ పేపర్ తో చూపించడమే. ఈ రౌండ్ మొత్తం మూగనోము పట్టాలి, అంటే మాట మాట్లాడకూడదు. ఇది మీకు ఒక పరీక్ష. మీ మనసుల్లో మీకు గుర్తున్నాయా లేదా మీ అభిరుచులు, మీ డేట్స్ అన్ని. సో మాట మాట్లాడకూడదు. ఒకటేసారి క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేగానే ఆన్సర్ రాసి మాకు చూపించాలి. ఆల్రైట్, ఆర్ వి రెడీ? స్నేహ పెద్ద అక్షరాలతో స్నేహ రెడీ? ఓకే, సో ఒక్కొక్కరిగా అప్పుడు ఆన్సర్ చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్. వన్ మినిట్ స్నేహ మీరు అన్మ్యూట్ చేసుకోరా, అండ్ నందా మీరు కూడా అన్మ్యూట్. మాట్లాడకూడదు, మాట్లాడితే పాయింట్స్ పోతాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ యూ ఫస్ట్ మీట్ అండ్ డేట్? నందా గారు, మాధురి గారిని ఎవరినో కాదు, మళ్ళీ జాగ్రత్త రాయండి. శ్రీకాంత్ అయితే ఆప్షన్ లేదు, ఇంకో రాస్తే ఇంకా అక్కడే తొక్కేసింది స్నేహ. Did you first meet and date? On which date? First meet and date. Where did you first meet and on which date? రెడీ అండి? రెడీ అయితే ఇలా డిస్ప్లే మాకు కెమెరాకి డిస్ప్లే చేయండి ఇద్దరు ఒకేసారి. ఆగస్ట్ 10th ఇద్దరు భీమవరం. వావ్, ముందుగానే అనుకున్నారా ఏంటి ఇట్లాంటి క్వశ్చన్లు ఉంటాయని? రెడీగా అయిపోయారా ఏంటి? పేపర్ లీక్ అయింది. ఫేస్బుక్ లో పేపర్ పెట్టారండి. ఆగస్ట్ 18th 2012. ఏ శ్రీకాంత్ కొంచెం అయితే అడిషనల్ గా ఇయర్ కూడా 2017, రైట్? వావ్, ఆన్సర్ ఒకసారి చూపిస్తారా? కనబడలేదు. యా, సో ఇద్దరు కరెక్ట్ గా చెప్పారండి. బోత్ ద కపుల్. భీమవరం ఆగస్ట్ 10th, ఆగస్ట్ 18th. తను 8 అని రాశాడు ఆగస్ట్ బదులు. ఓకే, దట్స్ ఫైన్. అది ఇండియన్ స్టైల్లో రాశారు, మనకి ఇండియన్ డేటా డేట్ ఫార్మాట్ లో. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య, who compromises after the fight? హలో, మాట్లాడకూడదు. Who compromises after the fight? ఆగండి, అప్పుడే చూపించద్దు. ఫస్ట్ గొడవ పడ్డాక ఎవరు కాంప్రమైజ్ అవుతారు? రెడీ? ఏంటి మాధురి గారు అలా చూడకూడదండి. మీరు అలా చూసారనుకోండి మేము మాధురి చేస్తామండి. నో ప్రాబ్లం. ఇంకేం మాట్లాడతాం? మాధురి పంపించట్లేదు, నందా మాధురి.
మాధురి అని నందా అని ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇద్దరికి ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం అని అర్థం. వాళ్ళే కవర్ చేశారండి. అండ్ ఆసమ్, వీళ్ళిద్దరు ఆన్సర్ ఒకటే వచ్చింది. ఎస్ ఇట్స్ మీ. నాకు ఆప్షన్ లేదు కదా, ఈయన కోపడితే కదా కాంప్రమైజ్ అవ్వడానికి. దిస్ ఇస్ చీటింగ్, ఒకళ్ళే కోపడుతున్నారు ఇక్కడ. సో స్నేహ అండ్ శ్రీకాంత్ గారు సేమ్ ఆన్సర్ రాశారు. ఆసమ్. గోయింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇద్దరు కపుల్స్ ని చూపించాలి సుష్మా ఒకటేసారి, సో దట్ కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ వెకేషన్ ప్లేస్. హనీమూన్ అనుకోండి, ఒక పని అయిపోద్ది. ఫస్ట్ హనీమూన్ స్పాట్. ఫస్ట్ హనీమూన్, ఒక హనీమూనే ఉంటుంది సాహిత్య. అప్పుడు ఒక ఆగాలి, ఒకటేసారి చూపించాలి. ఓకే ఓకే, నందా అండ్ మాధురి గారు చూపించండి. ఢిల్లీ. తిను. ఓ మాల్దీవ్స్. వావ్, మాల్దీవ్స్ అండ్ మాల్దీవ్స్. సూపర్. ఇద్దరు కపుల్స్ ఢిల్లీ, మాల్దీవ్స్. Going on to the next question. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది. సో 5 minutes. ఇద్దరు పేర్లు మాధురి గారు. 5 minutes. You can let him play here. ఓకే, ఇద్దరు మాధురిసే కాబట్టి మాధురి You can bring him. అండి రెడీ అండి, అయిపోయిందండి. మా బాబు ఏడుస్తాడు. అర్థమైందండి, నాకు అర్థమైందండి. మాధురి గారి షూ సైజ్ ఎంత? నెంబర్ ఉంటుంది కదా. ఆపోజిట్, మీ వైఫ్ మీ హస్బెండ్ ఆపోజిట్ వాళ్ళిద్దరు. మీరు మీ షూ సైజ్ రాయండి. ఓకే, మాధురి గారు. అండ్ శ్రీకాంత్ అండ్ నందా గారు మీ వైఫ్ షూ సైజ్ రాయండి. నేను నాదే రాయాలా? మీరు మీదే రాయాలి. లేదు, ఇద్దరిది రాసేయాలి, అప్పుడే కదా కరెక్టో కాదో తెలిసేది. ఫస్ట్ లెట్స్ రైట్ దిస్ వన్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. రెడీ? సో అదే టైంలో ఇప్పుడు నందా గారి షూ సైజ్ నందా గారు రాయాలి అండ్ మాధురి గారు నందా గారి షూ సైజ్ రాయాలి. శ్రీకాంత్, అండ్ ద సేమ్ టు యూ. యూ వాంట్ టు రైట్ ద షూ సైజ్ ఆఫ్ యూ అండ్ Sneha Madhuri, you need to write the shoe size of Nanda. So అర్థం కాలేదా? వీళ్ళకి స్నేహ మా కపుల్ కి మీరు స్నేహాని మాధురి అంటున్నారు, మా స్నేహకి నంద అని చెప్తున్నారు. కాదు స్నేహ, ఓ అలా చెప్పారు. అది మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, స్నేహ మాధురి గారు అంటే ఇద్దరు మాధురి లేకపోవడం వల్ల మాధురి అండ్ స్నేహ అని చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. You're ready with the answer? Both of you, both the couples? Yeah. నందా అండ్ మాధురి గారు ముందుగా మీరు చూపించండి. మాధురి is 7. సో కరెక్ట్. ఏమైనా కొట్టివేతలు ఉంటే మాత్రం తీసేవేవాళ్ళు. అయ్యో, ఫస్ట్ నేను తండ్రి రాయమన్నారని చెప్పి నేను ట్రై చేశానండి. ఇప్పుడు మీరు పేర్లు రాయలేదు, స్నేహ అండ్ శ్రీకాంత్. ఓకే ఓకే, జస్ట్ ఎవరిది 7, ఎవరిది 9? స్నేహ. నాది పైన, శ్రీకాంత్ కింద. స్నేహ is 7. ఓకే, ఇద్దరు కాపీ కొట్టారు. కపుల్స్ ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ లైన్. ఎందుకంటే ఇద్దరు చక్కగా ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆగస్ట్ 7 and 9 ఎవ్రీథింగ్. మన స్పౌస్ షూ సైజ్ చెప్పడం కష్టం. లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. Who eats the most junk food? Who eats the most junk food? ఒక నిమిషం వెయిట్ చేద్దాం. Let everybody finish, then ఇద్దరిద్దరుగా చూద్దాం. Alright, రెడీగా ఉన్నారా? So Nanda and Madhuri, మీ ఆన్సర్? Yes, it's me, Madhuri. Oh, super. Me. No doubt. నిద్రలో లేపడినా నేనే అని చెప్పేస్తాడు.
చెత్తంతా నేనే తింటా. ఈజియెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆల్. లైక్ మన కపుల్స్ లో ఏంటంటే మెన్ చాలా డైట్ కాన్షియస్ అండ్ లివ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు ఈ క్వశ్చన్ ద్వారా అండ్ మా ఆడవారు మధ్య మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి తింటూ ఉంటాము అండ్ మధ్యలో అలసిపోయి కూడా చిరుతిళ్ళుతుంటూ ఉంటాము. సో ఆల్ 5 క్వశ్చన్స్ ఈ రౌండ్ లో స్నేహ అండ్ శ్రీకాంత్ గారు ఆల్ క్వశ్చన్స్ ఇద్దరు ఒకటే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఒక క్వశ్చన్ ని స్వల్పగా మిస్ అయ్యారు. సో దీనికి మనం అండర్స్టాండింగ్ మన రిలేషన్షిప్ కి అప్పడాల కర్ర కానీ ఏది విరగాల్సిన మనకి థ్యాంక్ యూ సో మచ్. సో మన రౌండ్స్ అన్ని అయిపోయాయి. ఏమంటావు నువ్వు? క్వశ్చన్ అడిగి వీళ్ళ గురించి తెలుసుకోవాలా లేకపోతే ఇప్పటికి మనం చాలా తెలుసుకున్నాం కాబట్టి మన పెద్దవారు అండ్ ప్రివిలేజ్ పొజిషన్ లో ఉన్న మన జడ్జెస్ కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ద కపుల్ అండ్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ కార్యక్రమం లైక్ ఈ పర్టికులర్ కార్యక్రమంలో అండ్ ఎస్పెషలీ బోత్ ద కపుల్ నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆడారు కూడా ఈ గేమ్ ని. అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడే అనౌన్స్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ వీఆర్ గోయింగ్ టు డిలే దిస్. సో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద రిజల్ట్. అండ్ వెరీ సాహిత్య, ఐ కాంట్ సీ సాహిత్య, మా సాహిత్యం తీసుకొచ్చింది. అయ్యో అందరినీ స్క్రీన్ మీద పెట్టండి. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు మన ఈ సెగ్మెంట్ క్లోజ్ చేసే ముందు మన జడ్జెస్ have a few questions to ask and few things to talk with you. So let's welcome Venu and Avantika garu onto the screen, please. Hello everyone. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన GWTCS సాయి సుధా పాలడుగు గారికి లైక్ ప్రెసిడెంట్ చాలా చాలా ధన్యవాదాలు. మేము ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్లో జడ్జ్గా ఎప్పుడు లైక్ యూనో పాల్గొనలేదు. లైక్ వీఆర్ ఆల్వేస్ వీఆర్ బ్యాక్ ఎండ్ ఓన్లీ, వీ నెవర్ కమ్ ఇన్ టు ద ఫ్రంట్ ఎండ్. బట్ సాయి సుధా గారు కాల్ చేసి లైక్ యూనో జడ్జెస్గా ఉంటారా అని అన్నప్పుడు వేణుగారు మాకు ఇంత పెద్ద బాధ్యత వద్దండి అని అన్నారు. అండ్ దెన్ ఫస్ట్ టైం నేను అంటే ఈ జోడీ చేస్తున్నారు అని విన్నప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ ఎందుకంటే మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇండియాలోనే చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, కానీ ఇక్కడ మనకు చాలా టాలెంట్ ఉంది. కానీ ఇలాంటి ఈ పాండమిక్ టైంలో సాయి సుధా గారు చాలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. తను ప్రెసిడెంట్ గా బాధ్యత స్వీకరించిన తర్వాత and then hats off to her. And women empowerment antar kada, so she's done a lot in this pandemic time. So many programs and everybody who's helping behind her. And oka program cheyalante enta venakala like support kani adi kani chala untundi. So kabatti like thank you Sudha garu, and you're doing a wonderful job and helping the community and then you're doing all these programs. And yeah, na question vachesi and first question vachesi ఒక సెకండ్. యా బిఫోర్ క్వశ్చన్ పోయే ముందు సరే నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఆల్రెడీ మనకు టైం ఇదంతా ఉన్నది కాబట్టి సో తన సేమ్ డైలాగ్ నాది కూడా అండి తెలుగులోనే, ఓకేనా? అదే రాసుకోండి. అంతేగా అంటే సరిపోతుంది కదండి. లేదు కొంచెం వెరైటీగా మాట్లాడాలి కదా మనం. అంటే సేమ్ డైలాగ్ ఇంగ్లీష్ లో కూడా చెప్పొచ్చు, బట్ ఇక మన తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి సేమ్ డైలాగ్ తెలుగులో ఉన్నది. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద తెలుగు క్వశ్చన్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ యూ వర్ టు ఇంప్రెస్ యువర్ స్పౌస్ టు ద బెస్ట్ ఆన్ దిస్ వ్యాలంటైన్స్ డే, వాట్ వుడ్ యూ డూ? ఫస్ట్ ఎవరిని అడుగుతున్నారో చెప్పండి కొంచెం. ఓకే, నందా అండ్ మాధురి, ఇఫ్ యూ వర్ టు ఇంప్రెస్ యువర్ స్పౌస్ టు ద బెస్ట్ ఆన్ దిస్ వ్యాలంటైన్స్ డే, వాట్ వుడ్ యూ డూ? I think it's been 14 years, that I've been impressing her. Like, that today is not the only one I impress, and I've been trying for 14 years to impress her, but I'm still trying, and I will be trying more. Good, Nanda. Thank you. Yeah. Same question.
the second question goes to ఒక్క నిమిషం సేమ్ క్వశ్చన్ స్నేహ అండ్ శ్రీకాంత్ గారు కూడా. okay, so can I repeat the question for you? No, we got it. Okay. So yeah, like we don't keep any particular occasion, but yeah, just being ourselves, caring for each other, knowing the differences, still loving is what I want to emphasize or stress on each of the occasions, including Valentine's Day. Good. సుష్మా వాళ్ళు కనిపించట్లేదు స్క్రీన్ మీద ఆన్సర్ చెప్పినప్పుడు. Okay, second question, and this time the question goes to Sneha Madhuri and Srikanth. What is that you suggest that a couple should be doing to maintain healthy relationship? అర్థం చేసుకోవడం కంటే అర్థం అయ్యాక ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా ఇష్టాల్ని తను కాదు అని ప్రతిదీ చెప్పుకుంటూ పోతే అక్కడే మెయిన్ డిఫరెన్సెస్ వస్తాయి. సో అలా కాకుండా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా నూరేళ్ళు బతికున్నంత కాలం కలిసే ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. Okay, good. Thank you so much. And then Nanda and Madhuri, same question. What is that you suggest that a couple should be doing to maintain healthy relationship? మొదటగా ఇద్దరం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళ రుచులు అభిరుచులు వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి డెఫినెట్ గా. సో పెళ్ళైన తర్వాత ఒకరి రుచులు వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలుగా కాకుండా వాళ్ళ ఇష్టాలుగానే చేసుకుంటూ మన ఇష్టంగా చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే మీ ఇష్టం నాకు ఇష్టం ఉండకపోవచ్చు, అలా ఉంటుంటాయి డిఫరెన్సెస్ డెఫినెట్ గా. సో ఎవరి ఇష్టాలకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేసి అండర్స్టాండింగ్ గా ఉంటే బాగుంటుంది, అంటే హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. Perfect. Just giving a freedom for their likes and dislikes. Yeah, perfect Nanda. And ikkada winning losing anedi important kaadu, manamu participating anedi important. That's what I believe. And over to you Sahitya and Manoj. Awesome. Thank you so much Andi. Thank you Manoj and everybody on the screen. Okay, so సూపర్, అందరం స్క్రీన్ మీదకి వచ్చేసాం. సో 1 గంటన్నర సేపు పాటు వీళ్ళ అభిరుచులు, వీళ్ళ ప్రయాణం, వీళ్ళ 7 అడుగులు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. సో ఎంతో మందితో మాట్లాడి అండ్ మన వేణు అండ్ అవంతిక గారు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. ద క్వశ్చన్స్ యూ ఆస్క్డ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్ అండి. బికాజ్ ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది. అండ్ మనం కూడా దీని నుంచి చాలా చూసి నేర్చుకోవచ్చు. సో ఆల్ దిస్ ఇస్ ఫర్ ఫన్. ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు పక్కన పెడితే ఒకరినొకరు తెలుసుకుంటూ మనం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగాలన్నది ఈ ఏ కంటెస్ట్ లో నుంచి అయినా మనం నేర్చుకోవాల్సిన మంచి. సో ఈ రోజు relationship between you and she should be like water and what is that, fish and water, but not like fish and fisherman anamata. So adi conclusion from me. Yeah, one line lo cheppalante fish and fisherman type, but experience నుంచి కొన్ని నేర్చుకుంటాం. ఇంకా మనకున్న కపుల్స్ ఎలా అంటే ఒకరు 14 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఉన్నారు, ఒకరు 3 ఏళ్ల పాటు పెళ్లి చేసుకుని ఉన్నారు అన్నమాట. సో ఒకరి ఎక్స్పీరియన్స్ ని ఒకరు తెలుసుకున్నారు, ఒకరు చేసేవి ఇంకొకరు తెలుసుకుంటూ మంచిని తీసుకుంటూ చెడును వదిలేసి ముందుకు సాగిపోవాలనుకుంటున్నాము. GWTCS ఈసారి ఇంత వినూత్నంగా ఒక అద్భుతమైన స్టార్ జోడీతో మిమ్మల్ని అందరినీ అలరించారు. సో లెట్స్ ఆల్ అప్రిషియేట్ ద ప్రెసిడెంట్ సాయి సుధా గారు అండ్ సుష్మా గారు, నవ్య గారు అండ్ శ్రీవిద్య గారు, ద హోల్ టీమ్ ఆఫ్ పాండమిక్ టైంలో మనం ఇంట్లో ఉంటూ ఏం చేయాలని ఆలోచించకుండా వ్యాలంటైన్స్ డే రోజు కూడా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. వ్యాలంటైన్స్ డే రోజు స్టార్ట్ అయింది అండ్ ప్రతి ఆదివారం ఇదే 3 గంటలకి ఈ కార్యక్రమం అవుతుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ కూడా మరొకసారి చెప్పండి,
ఏ కంట్రీలో యూఎస్ లో ఏ స్టేట్ లో ఉన్నా కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మాతో పాటు సరదాగా వారి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మనోజ్ అండ్ మనకి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన విభా వినయ గోపిశెట్టి గారు అండ్ మయూరి రెస్టారెంట్ వాళ్ళు మరియు దుర్గా బండారుపల్లి వారు బొటిక్ గిఫ్టింగ్ బొటిక్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే మాకు స్పాన్సర్ చేస్తూ ఉండండి అండ్ మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఓవర్ టు యూ సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అండ్ సాహిత్య, చాలా బాగా చేశారు ఈవెంట్ అంతా. అండ్ వాళ్ళిద్దరు విన్నర్స్ లూజర్ అనే కాదు, వాళ్ళిద్దరూ అసలు పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ సో మచ్ కరేజ్ కావాలి అట్లా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి. ఎంత టాలెంట్, ఇద్దరు చక్కగా డాన్స్ చేశారు. చాలా బాగా అయింది ఈవెంట్ అంతా. సో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది అది జస్ట్ స్మాల్ మ్యాటర్, అదేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు విషయం అంది కాదు. సో పార్టిసిపేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ దెన్ పార్టిసిపేట్ చేసినందుకు వ్యాలంటైన్స్ డే రోజున చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అంతా బాగుంది. అండ్ మెయిన్లీ వేణు నక్షత్రం గారు అండ్ అవంతిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ మీ వాల్యుబుల్ టైం వచ్చి మీరు కూడా చాలా ఈవెంట్స్ చేస్తుంటారు ఫిలిపి టీవీ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.